రద్దు చేయాలి మా భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నటువంటి వ్యక్తుల పట్టాలను జై తెలంగాణ జై జై తెలంగాణ మా భూములు మాకు కావాలి నకరెక్కల్ మండలం నల్లగొండ జిల్లా నోమ్ల గ్రామంలో ఇందిరమ్మ ప్రియుల ఒక 323 సర్వే నెంబర్లో ఒక 8 ఎకరాలు ఒడ్డెర్లకు కాలనీగా కేటాయించి ఆ భూములు వాళ్లకు ప్లాట్లు చేసి ఇచ్చినారు ఒక 55 సంవత్సరాల క్రితం. మరియు దాంతోపాటు మొత్తం 323 సర్వే నెంబర్లో 18 ఎకరాల చిల్లర ఉంటుంది. ఈ 8 ఎకరాలు పోను మిగిలిన 10 ఎకరాల చిల్లర భూమి ఒక 3-4 వ్యక్తుల పేర్ల మీద ఉండవలసింది దొరవారిది ఉండేది. ఆయన పేరు మీద నుంచి ఒక చామల చంద్రారెడ్డికి 1 ఎకరము, బాదిని గాలయ్యకు ఒక 2 ఎకరాలు, బాదిని అంజయ్యకు కొంత, అట్లా కొంతమందికి పట్టా చేసిండు. మిగిలిన భూమి దొరవారి పేరు మీదనే ఉన్నది. అది ఇండ్లు అయినందున వారు అప్పుడింత అమ్ముకుంటూ ఎవరికి పట్టాలు చేయలేదు. అది వారి పేరు మీదనే ఉంటే ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు అట్టి 323 సర్వే నెంబర్ని మరి ఎంఆర్ఓని కట్టుకొని చేసుకుర్రు. ఏ విధంగా చేసుకుర్రో మామూలు ప్రజలకు వాళ్ళకు సంబంధం లేని వాళ్ళ భూములు ఈ ఏరియాలో లేని వ్యక్తులు కొంతమంది ఆ భూమిని పట్టా చేసుకుర్రు. పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు 323 సర్వే నెంబర్లో శివరాత్రి సరోజ అనే ఆమె పేరు మీద 1 ఎకరం 30 గుంటలు, అదే ఘర్షకోటి వెంకన్న అనే వ్యక్తి మీద ఒక 29 గుంటలు, ఘర్షకోటి గోవింద్ మీద ఒక 30 గుంటలు, ఘర్షకోటి సాయన్న పేరు మీద ఒక 33 గుంటలు, ఆ విధంగా వాళ్ళు పట్టా చేసుకోవడం జరిగింది. మరి ఇది వారికి ఏ విధంగా అయింది అనేది ఈరోజు ఈ కాలనీకి సంబంధించిన వ్యక్తులు పోయి ఎంఆర్ఓకి ఒక దరఖాస్తు ఇచ్చిర్రు. ఆ దరఖాస్తు తీసుకొని మేము దీని మీద ఎంక్వైరీ చేసి మేము అది ఏ విధంగా ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది జనాభా, 200 ఇండ్లు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈ కాలనీ 55 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఈ కాలనీలో 110 ఇండ్లు ఆ రోజులలోనే 110 ప్లాట్లు ఇచ్చిర్రు. ఆ తర్వాత ఈ ఉన్నటువంటి ఈ 323 సర్వే నెంబర్లో వేరే వ్యక్తులు వచ్చి పట్టాలు చేయించుకురు. కాబట్టి ఇది మేము నివసించే భూమిని గ్రామకంఠంలో ఉన్నటువంటి భూమిని వేరే వ్యక్తులు చేయించుకున్నారు. కాబట్టి దాని మీద గట్టి చర్య తీసుకోవాలని మరి మీడియాని కూడా కోరుకుంటున్నాం. మరి ఎంఆర్ఓ గారికి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. త్వరగా దీని ఎంక్వైరీ చేసి వారు ఎవరు ఏ విధంగా చేసుకుర్రు, ఎవరు చేసిర్రు, వారికి దొరవారు చేసిండా లేకపోతే దొరవారి పేరు మీద నుంచి వాళ్ళకు వస్తే దొరవారు వాళ్ళకి ఎప్పుడు అమ్మిండు, ఏ విధంగా అమ్మిండు, ఎలా వారి పేరు మీద అయింది అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలని మేము మీడియా ద్వారా 13B ఫామ్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చెప్పించేసి శివరాత్రి సరోజ గారు వైఫ్ ఆఫ్ నాగరాజు గారు ఎకరం 30 గుంటలు, మిగతా వారు ఒక 5-6 నెంబర్లు ఉన్నారు గ్రామ పంచాయతీలో. ఈ గ్రామకండ కింద ఉన్నట్టు భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్లు తెచ్చుకున్నారు. ఎట్లాంటి ఒక 20-30 లక్షలు లోన్ తెచ్చుకున్నారు. మాకు గత వారం క్రితము మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేము వెంబటే ఎంఆర్ఓ గారిని సందర్శించినాము. వాళ్ళకి ఈరోజు మేము వినతిపత్రం ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. తీసుకొని పట్ట రద్దు చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. ఇటు విషయాన్ని తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే మేము ఎంతవరకైనా ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కాలనీ వాసులు నాడు గ్రీన్ ల్యాండ్ ఏదో ఉంటుంది కాబట్టి ఆ రోజు పోయి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరిని కలుస్తాం. తక్షణమే మాకు ఇక్కడ ఉన్న 450 మంది ఓటర్స్ ఉన్నారు 110 ఇండ్లలో. కాబట్టి వాళ్ళకి తక్షణం సాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. 5 లక్షలు 10 లక్షలు తెచ్చుకుందాం అంటానే భూమి చూపెట్టిస్తలేదు, సర్వ చూపెట్టిస్తలేదు, లోన్ ఏనా ఇంకా మళ్ళీపోతుర్రు. దానివల్లనే ఇది బయటలో పడ్డది.